ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అంటే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఎందుకు వెళ్తారు? స్వామివారికి తలగడ ఎందుకు పెడతారు? అలాగే చాలా చోట్ల పేలపిండిని నైవేద్యంగా ఎందుకు పెడతారు? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. ఎక్కువ లాగ్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వదినామర్తల ముచ్చట్లు. మన హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన పర్వదినాల్లో ఈ తొలి ఏకాదశి ఒకటి. ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. మనం పడుకునే నిద్రకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు చాలా తేడా ఉంది. యోగ నిద్ర అంటే అలసిపోయి నిద్రపోవడం కాదు, అది పరమాత్మ యోగమాయలో ధ్యాన స్థితిలో ఉండే దివ్య స్థితి. 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారని వైష్ణవ సంప్రదాయం చెప్తుంది. ఇది నిజంగా దేవుడు పనులు మానేసి నిద్రపోతున్నాడని కాదు, సృష్టి యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ యోగ నిద్ర మనకొక సందేహం ఇస్తుంది. జీవితంలో కొంత సమయం భగవంతునికి ధ్యానం, జపం, ఆత్మ పరిశీలనకు కేటాయించాలని గుర్తు చేస్తుంది. స్వామివారికి ఈరోజు చాలా ఆలయాల్లో శయనోత్సవం చేస్తారు. భక్తులు తమ ఇంట్లో పెద్దవారికి ఎలా విశ్రాంతి కోసం మంచం సిద్ధం చేస్తారు, అలాగే శ్రీ మహావిష్ణువుకు కూడా శయనం ఏర్పాటు చేస్తారు, తలగడ పెడతారు. భక్తులు తమ సేవా భక్తిని వ్యక్తం చేసే అందమైన ఆచారం. స్వామివారికి పేలపిండి ఎందుకు నైవేద్యంగా పెడతారో తెలుసా? స్వామివారు యోగ నిద్రలోకి వెళ్లే సమయంలో స్వామివారికి తేలికగా జీర్ణమయ్యే సాత్వికమైన ఆహారాన్ని సమర్పిస్తున్నామనే భక్తిభావంతో పేలపిండిని నైవేద్యంగా పెడతారు. 4 నెలల తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి రోజున అంటే ఉత్తాన లేదా ప్రబోధిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారని విశ్వాసం. ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పేలపిండిని నైవేద్యంగా పెట్టి నిస్వార్థంగా ఏదైనా కోరిక కోరుకొని ఉపవాసం ఉంటే ఖచ్చితంగా మన కోరికను నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. నేను కూడా ఈరోజు ఉపవాసం ఉన్నాను. పటాలు తుడిచి గడపలకి పసుపు కుంకుమ పెట్టి నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. జొన్నలతో పేలాల పిండిని ఎలా చేస్తారో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.